హాయ్ ఎవరివన్, నా పేరు కొమ్మూరి యశరత్నరాజ్. నేను ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. నేనైతే పొద్దున్నే లేచి 3-4 టెంపుల్స్ చూసుకున్నాను. ఆ టెంపుల్స్ పేరేంటి చెప్పడం మర్చిపోయాను. కంపల్సరీ నేను పెడతాను వీడియోలో, అందులో మెన్షన్ చేస్తాను. నేను హైదరాబాద్లో దారిలో వెళ్తున్నప్పుడల్లా ఏంటి చెప్పనా, ఒకడొచ్చి బుక్ అంటాడు, ఇంకోటి వచ్చి తువ్వుక్ అంటాడు. అసలు ఏంట్రా ఆలోచించేలోపు ఒకటి మధ్యలోంచి వచ్చి పలుకుల్లో కేసరి అంటాడు. ఇలాంటివన్నీ చూసి ఆ బోర్డింగులు చదివి నాకు మతిపోయి ఏం చాలా అర్థం కాక బిర్లా మందిర్ టెంపుల్ దగ్గర బయట నుంచి ఉంటే ఒక మహానుభావుడు వచ్చి నేను ఉన్నాను రా బాబు అని చెప్పి తీసుకొచ్చాడు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. ఆడెవడో కాదు, మా తమ్ముడు. ఆంధ్రాలోనే మా వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటాడు. నాని ముద్దు పేరు, అసలు పేరేంటో సంకేత ఏదో ఉంది, స్నేహిత్. అది వాడి వీడే. హాయ్ చెప్పరా అందరికి. జై శ్రీరామ్, జై భారత్. మావాడు కూడా చదువు అయిపోయింది, జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నాడు. మావాడు హిందువే, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడు. నేను ఒక 2 డేస్, ఒక 3 డేస్ చెప్పలేను, మేబీ కొంచెం ఇంకా కొన్ని తీసుకోవాలి అవసరమైనవి. అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ చెలేంగే టెంపుల్స్. ఓకే, బాయ్. రామ రామ గోవిందా. ఆమె కూడా ఎట్లా ముసి ముసి నవ్వుతుంటాడు పక్కనే కూడా నవ్వుతుంటాడు. హాయ్ ఎవరివన్, ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ మీరు చూస్తున్న ఆల్ ఓవర్ టెంపుల్ ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్. ఓకే, చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. రామ చిలుకూరు బాలాజీ శ్రీవాణి కోనేరు ఉంటుంది. హే రామచంద్ర ప్రభు, జై శ్రీరామ్. ఇప్పుడు మనం అమ్మపల్లిలోని పురాతనమైన శ్రీ సీతారాముల స్వామివారి ఆలయంలో ఉన్నాము. ఇది చాలా పురాతనమైంది, దీన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు. అదిగోండి, వర్కింగ్ జరుగుతుంది చాలా మట్టుకు, లోపల కూడా జరుగుతుంది, బయట జరుగుతుంది. అది వచ్చేసి రథశాల. ఇది కోనేరు. చాలా మటుకు వాటర్ పాడైపోయింది అనమాట. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి వర్క్ అయిపోయాక మేబీ దీన్ని నీట్గా మళ్ళీ ఫిల్ చేస్తారు, వాటర్ క్లీన్ చేయించి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ అయ్యాం. బాగా ఓల్డ్ టెంపుల్ ఇది. చూడొచ్చు మీరు ఎంత పురాతనమైన ఆలయమో. ధ్వజస్తంభము. మా బాస్ వర్క్ జరుగుతుంది, మీకు సౌండ్స్ వినబడుతున్నాయి కదా. మామిడి చెట్టు, ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి, కొబ్బరి చెట్లు అవన్నీ. ఇలా ఉంటేనే బాగుంటుంది టెంపుల్లో. టెంపుల్ కూడా చాలా బాగుందండి, ఇంత పురాతనమైన టెంపుల్ అయినా కానీ. పైన కలశం కూడా రీసెంట్గా పెట్టినట్టు అనిపిస్తుంది నాకు చూస్తే. చూసారా, టెంపుల్ అయితే అంత బాగుందన్నమాట. సరే, ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి వెళ్దామా. జై శ్రీరామ్.
శివ